హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే అని నైట్ డిన్నర్ అయిన తర్వాత వంటగది అంతా క్లీన్ చేసేసుకున్నాను. అంట్లు కూడా తోముకొని పెట్టేసుకున్నాను. బయట అయితే నైట్ వర్షం పడింది కదా, ఇలా అయితే ఉన్నది. ముందైతే బయట క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈరోజు సండే అని 5కి లేచి ప్రేయర్ చేసుకుని బ్రష్ అయితే చేసి 5:30 కల్లా పనులు అయితే మొదలు పెట్టేశాను. వీడియో కోసమని త్వరగా అయితే పనులు మొదలు పెట్టాను. బట్టలు కూడా వాష్ చేసుకోవడానికి మిషన్లో అయితే వేసేసుకుంటున్నాను. బట్టలు మిషన్లో వేసుకుంటే దాని పని అది చేసుకుంటుంది, మన పని మనం చేసుకోవచ్చని ఫస్ట్ బట్టలు కూడా మిషన్లో వేసేసుకుంటున్నాను. లిక్విడ్ పోసేసుకొని కంఫర్ట్ పోసేసి అయితే మిషన్ అయితే ఆన్ చేసేస్తున్నాను. సండే ప్రతి ఒక్కరికి కూడా త్వరగా పనులు చేసుకుని మొదటగానే ప్రేయర్కి వెళ్ళాలి అని ఆశ అయితే ఉంటుంది కదా. నేను కూడా అంతే ఫ్రెండ్స్, ప్రతి సండే కూడా త్వరగానే పనులు చేసుకుంటాను. 46 మినిట్స్ అయితే వచ్చింది మిషన్. ఈ లోపు అయితే వేడి వాటర్ అయితే పిల్లలకి, జీలకర్ర వాటర్ అయితే నాకు వేడి చేసుకుంటున్నాను. మళ్ళీ బయట అయితే వర్షం పడుతుంది. చట్నీ ప్రిపేర్ చేయాలనుకున్నాను, కరెంటు కూడా పోయింది. ఈ లోపు అయితే ఇడ్లీ ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను. ఇడ్లీ వేసుకుని ఒక పక్కన పెట్టుకొని చట్నీకి కూడా వేపుకొని పక్కన పెట్టుకుంటే కరెంట్ వచ్చిన తర్వాత మిక్సీ వేసుకొచ్చాను. అయితే ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. చాలా ప్లాన్ అయితే చేసుకున్నాను. కరెంట్ అయితే తీసేసాడు వర్షం పడడం వల్ల. ఈలోపు మిగతా పనులు అయినా చేసుకోవాలి, మళ్ళీ చర్చికి టైం అయిపోతుందని మిగతా పనులు అయితే చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా అయితే ఇడ్లీ పెట్టేసుకున్నాను. ఇదైతే దోశల పిండి, పిల్లలు వేసిన తర్వాత అయితే దోశలు వేస్తాను. ముందుగా ఇడ్లీ ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే దోశలు లేచిన తర్వాత వేడివేడిగా వేయచ్చు. నాకు జీలకర్ర వాటర్ అయితే కాగిపోని, పిల్లలకి వేడి వాటర్ కూడా మరుగుతున్నాయి. స్టవ్ అయితే కట్టేసుకుని పిల్లలు లేచిన తర్వాత తాగుతారు కాబట్టి దానిపైన అయితే మూత పెట్టేసుకుంటున్నాను. మా వారైతే 2 కిలోల ఫిష్ అయితే తీసుకొచ్చారు. దాన్ని ముందైతే శుభ్రంగా వాష్ చేసుకుని మళ్ళీ పసుపు ఉప్పు వేసి అయితే బాగా వాష్ చేస్తున్నాను. దీనిలో నీచు వాసన పోద్దని పసుపు అయితే వేసాను. ఇలా బాగా శుభ్రం చేసుకోవాలి. ఫిష్ అయితే కొట్టు దగ్గరే బాగా శుభ్రం చేసి ఇచ్చారు. ఇదిగోండి చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. చేప ముక్కలను అయితే కొన్ని అయితే ఫ్రైకి తీసాను, కొన్ని అయితే పులుసు పెడుతున్నాను. పిల్లలకైతే ఫ్రై ఇష్టమని ఫ్రైకి తీసాను. ఈ ముక్కల్లో అయితే పసుపు, కారం, ఉప్పు అయితే వేసి కూరలో ముక్కల్లో కూడా పసుపు ఉప్పు కారం పట్టిస్తున్నాను, చప్పదనం లేకుండా ఉంటుందని. ఇలా అయితే ముక్కలకు బాగా పట్టేలాగైతే వీటికి మిక్స్ చేసుకుంటాను. కూరలో చప్పదనం రాకుండా టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా ముక్కలకు పట్టించేసి ముక్కలను పక్కన అయితే పెట్టేస్తాను. ఉల్లిపాయలు అయితే మిక్సీ ఆడవచ్చు అనుకున్నాను, కరెంట్ లేదు, అందుకే చిన్నగా అయితే కట్ చేసేసాను ఉల్లిపాయలు. అయితే ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఫ్రై ముక్కల్లో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టేస్తే ఫ్రై చేసేటప్పటికి ఈ ముక్కలకి ఇవన్నీ బాగా పట్టేస్తాయి, టేస్ట్గా ఉంటాయి. ఇలా అయితే పట్టించుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని చేపల కూరకి అయితే ఉల్లిపాయలు అయితే మగ్గబెట్టుకోవచ్చు. సరిపడా ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు చిన్నగా కోసుకుని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. దీనిలోకి బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేశాను, అవైతే ఇప్పుడు వేయకూడదు. ఇలా ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు పిల్లల సండే స్కూల్కి కూడా టైం అయిపోతుంది. కరెంటు కూడా వచ్చింది. చట్నీ ప్రిపేర్ చేసేసాను.
చేపల కూరలోకి టమోటా పేస్ట్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా. ఇందులో అయితే టమాటో పేస్ట్ని అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే నేను వేసేస్తున్నాను. ఈ టమాటో పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక పక్కన అయితే పిల్లలకి దోశలు వేయడానికి ప్యాన్ కూడా పెట్టాను. పిల్లలు అయితే లేచి బ్రష్ అయితే చేశారు. సండే స్కూల్కి అయితే టైం అయిపోతుంది. ఇలా అయితే ఈ పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ముక్కల్లో సాల్ట్ వేసాను కదా, చూసుకుని ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గుతున్నాయి ఉల్లిపాయలు అవి. కొంచెం పసుపు కూడా నేను యాడ్ చేసి కలుపుకుంటున్నాను. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఫ్రై ముక్కల్లోనైతే ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలపలేదు, ఇప్పుడైతే వాటికి పట్టిస్తున్నాను. ఇలా పట్టించుకుని అయితే కాసేపు పక్కనైతే పెట్టేసుకోవచ్చు వాటిని. దోశ కూడా వేసేస్తున్నాను పిల్లోడికి. టిఫిన్ చేసేసి అయితే పిల్లలు ఫ్రెష్ అయిపోయి సండే స్కూల్కి వెళ్తారు. 9 గంటలకైతే సండే స్కూలు. చర్చ్కి అయితే 11 గంటలకైతే వెళ్ళాలి. పిల్లలు వెళ్ళిన తర్వాత నా పనులన్నీ ఫాస్ట్గా చేసుకుని నేను కూడా త్వరగా రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోతాను. ఇలా దోశలు అయితే వేసేస్తున్నాను. ఆదివారం అని నేను త్వరగా 5:30కే పనులన్నీ మొదలు పెట్టాను, కానీ కరెంట్ లేకపోవడం వల్ల హడావిడి అయిపోయింది మొత్తం. ఒక పని తర్వాత ఒక పని చాలా ప్లాన్ చేసుకున్నాను, కానీ తికమకలు అయిపోయినాయి పనులన్నీ. ఇలా అయితే నూనె పైకి తేలేలాగా ఫ్రై అవుతుంది కదా. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ లోపు అయితే అట్టు వేగిపోయింది. ప్లేట్లో వేసి అయితే టిఫిన్ అయితే మా బాబుకి అయితే ఇచ్చేస్తున్నాను. రెండో బాబు అండి, ఇంకిద్దరు బాబులకి వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. చేప ముక్కలను కూడా పెట్టేసుకుంటున్నాను. వీటికి ఉప్పు కారం పసుపు కూడా బాగా పట్టిందండి. ఇలా అయితే చేప ముక్కలన్నీ కర్రీలో అయితే పెట్టేసుకుని వీటికి కారం పట్టించాను కదా, చూసుకుని కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అయితే బాగా పిసుక్కుని రసం అయితే తీసుకుని ఇందులో అయితే వేస్తున్నాను. ఈ స్టేజ్లోనే పులుపు వేసుకున్న తర్వాత ఉప్పు పులుపు సరిపోయిందేమో ఒకసారి అయితే చూసుకుని, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. సరిపోయిందండి, ఉప్పు పులుపు కూడా సరిపోయింది. ఇప్పుడు ఇలా లైట్గా మరుగుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని అయితే ఉడికించుకోవాలి. ఇలా అయితే ఉడికించుకుంటున్నాను. బెండకాయ ముక్క అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చేపల కూరలో. మూత అయితే పెట్టేసుకోవచ్చు. దోశలు వేయడం అయితే అయిపోయింది పిల్లలకి. పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. ఇప్పుడు చేప ముక్కలు పక్కన పెట్టుకున్నాను కదా, అవి అయితే ఫ్రై అవ్వడానికి కావాల్సిన ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై ముక్కలు అయితే దీని మీద అయితే చేప ముక్కలు పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటాను. ఇలా ఫ్రై చేయడం వల్ల ఆయిల్ తక్కువ పడుతుంది, ఆయిల్ వేస్ట్ అవ్వదు. అదే మూకుల్లో ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేయడం వల్ల ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ అది దేనిలోనూ వేసుకోవడానికి మనకి యూజ్ అవ్వదు, కాబట్టి ఆయిల్ వేస్ట్ చేయకండి. ఇలా అయితే చాలా బాగా ఫ్రై అవుతాయి. నేను ఇప్పుడు ఫ్రై చేసి ఇలాగే ఫ్రై చేస్తాను. రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. నూనె కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. ఇప్పుడు చేపల పులుసులోనైతే మసాలా ముద్దనైతే వేసుకుంటున్నాను. ఇలా మసాలా ముద్దను వేసుకుని
గట్టిగా అయితే కలపకూడదు, దీన్ని కలిపితే ముక్కలు అయితే విడిపోతాయి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని అయితే ఈ చేపల కూరను మరగబెట్టుకోవచ్చు. చేప ముక్కలు కూడా ఫ్రై అయిపోయి వీటిని అయితే నేను ఒక బాక్స్లోకి అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం చర్చి నుంచి వచ్చాకైతే భోజనం చేస్తాం కదా, అందుకని ఈ బాక్స్లో పెట్టి చల్లారిన తర్వాత మూతనైతే పెడతాను, లేకపోతే మెత్తబడిపోతాయి. ఇలా అయితే బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవిగోండి, ఇవైతే ఫ్రై అయిపోయి ఇవైతే పిల్లల కోసం. ఇప్పుడైతే పులుసు కూడా ఒక పక్కనైతే బాగా మరిగిపోయింది. ఇదిగోండి, బెండకాయ ముక్కనైతే చూపిస్తాను. ఇలాగైతే కుక్ అయ్యింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయ ముక్క చేపల కూరలోది. ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఈరోజు పిల్లలకి పాలు అయితే లేట్ అయిపోయింది కాయడం. పాలు కూడా ఒక స్టవ్ మీద పెట్టేసుకుని నేనైతే పాలనైతే బెల్లం అయితే వేసేస్తాను. బెల్లం కూడా వేసేసాను. పిల్లలు సండే స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. నా ఛానల్ బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.